హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ లంచ్ ఏంటంటే రాజ్మా కర్రీ అండ్ జీరా రైస్. ముందుగా మనం రాజ్మా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మనం ముందు రోజు నైటే రాజ్మా అనేది నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా ఓవర్ నైట్ అంటే రాత్రంతా అవి నానాలి. మనకి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అవి ఇలా మంచిగా నానతాయండి. అందులో నుంచి వాటర్ అనేది రిమూవ్ చేసేసి మనం ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ రాజ్మా గింజలకు సరిపడా అనేది వాటర్ అలాగే తగినంత సాల్ట్ అనేది వేసి కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసి స్టవ్ పైన పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వండి. మనం రాత్రంతా నానబెట్టాం కాబట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం రాజ్మా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దానికి గ్రేవీ అనేది కావాలి కదా. ఆ గ్రేవీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో కొంచెం ఆయిల్ అనేది వేయండి. మసాలా దినుసులు అదేనండి, బగారాకు అలాగే దాల్చిన చెక్క అలాగే యాలకులు అలాగే లవంగాలు ఇవన్నీ వేసి కొంచెం మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చీలు అలాగే అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. స్మాల్ అంటే మీడియం సైజ్ ఉన్నా సరిపోతుంది. ఒక 2 ఆనియన్స్ అనేవి పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసి ఫ్రై చేయండి. కొంచెం ఆ ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోస్ రెడ్గా ఉండే టమాటోస్ తీసుకోండి. మనకేంటంటే మంచిగా వస్తుంది కలర్ అనేది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక టమాటోస్ వేసి కలిపి మంచిగా అంటే టమాటోస్ కూడా ఫ్రై కానివ్వాలి మంచిగా. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర కొంచెం వేసి కలపండి ఒకసారి మంచిగా. అవన్నీ కలిపిన తర్వాత ఈ టమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు అన్నిటికీ సరిపడా కూడా కొంచెం సాల్ట్ అనేది వేసి మూత పెట్టేయాలి. మనం మూత పెట్టేసి ఏమవుతుందంటే మంచిగా మగ్గుతాయి తొందరగా అనేది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు అర్థమైపోతుంది అవన్నీ మగ్గాయా లేదా అనేది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అది చల్లారుతున్నప్పుడు అది చల్లారిన తర్వాత ఒక గ్రైండర్ జార్లోకి అదంతా షిఫ్ట్ చేసుకోండి. అది షిఫ్ట్ చేసేసుకొని నీట్గా ఫైన్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం గ్రేవీ కర్రీ కాబట్టి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మా గింజలు కుక్కర్లో నుంచి తీసి చూడండి. మనకి 2 విజిల్స్కే మంచిగా ఉడికిపోతాయి. రాత్రంతా నానబెట్టాం కాబట్టి. కొన్ని గింజలు అనేది ఒక చిన్ని మిక్సీ జార్లో పక్కన పెట్టాను. ఎందుకంటే ఆ గింజలు అనేది పేస్ట్ చేసి వేస్తే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో కాస్త ఆయిల్ అనేది వేయండి. ఆ తర్వాత మనం ఉడికించిన రాజ్మా గింజలు అలాగే మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసి మంచిగా కలపండి. 2 మిక్స్ అయ్యేలాగా. ఆ తర్వాత మనం కొన్ని రాజ్మా గింజలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా పేస్ట్ చేసుకొని ఆ కర్రీలో యాడ్ చేసేయండి. అది యాడ్ చేసి మొత్తం కలిపిన తర్వాత జాజికాయ అంటారు తెలుసు కదా, అది కొంచెం ఇలా గ్రేట్ చేసి వేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేశాను. మనం కొన్ని రాజ్మా గింజలను పేస్ట్ చేసి వేసాం కాబట్టి దానికి సరిపడా కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం అనేది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత కాసేపు కర్రీని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. కర్రీ అనేది మనకి రెడీ అవుతుంది. ఇలా చేస్తే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనం ఇప్పుడు జీరా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. జీరా రైస్ అనేది 2 వేస్లో చేయొచ్చు. ఒకసారి అంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే మనం అన్నం ఉడికించి అది చల్లారిన తర్వాత ఫ్రై కూడా చేయొచ్చు. నేను ఈరోజు కుక్కర్లో చేశాను. సో ఆ ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేశాను. కొంచెం ఆయిల్ అనేది వేసి అది వేడెక్కిన తర్వాత జీరా రైస్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసానండి జీరా. అది మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఒక 8 నుంచి 10 క్యాష్యూ నట్స్ కూడా వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేశాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపి అందులో మనం రైస్కి సరిపడా వాటర్ అనేది పోసానండి. నేను బాస్మతి రైస్తో జీరా రైస్ చేశాను. సో అందుకని బాస్మతి రైస్ అనేది నీట్గా వాష్ చేసేసి అందులో యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక్కసారి ఆ రైస్ వాటర్ అనేది మంచిగా మిక్స్ చేసేసుకొని దాంట్లో కొంచెం ధనియా పొడి వేశాను. ఆ రైస్కి ఆ ధనియా పొడి ఫ్లేవర్ అనేది పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అంటే రైస్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఆ కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసానండి. ఆ తర్వాత ఒక 2 విజిల్స్ తర్వాత మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. జీరా రైస్ మంచిగా పొడి పొడిగా అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి.